హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తానండి. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మామిడికాయ ఊరగాయ అనేది మనం 3 విధాలుగా చేసుకోవచ్చు. ఆవకాయ, అలాగే మాగాయ, అలాగే మనం ఇన్స్టెంట్గా చేసుకునే నేను చూపించే ఈ మామిడికాయ పచ్చడి అనమాట. ఇది నేను మా అమ్మ ఎలా చేస్తుందో అలా మీకు చూపించబోతున్నానండి. రాబోయే వీడియోస్లో ఆవకాయ కూడా ఎలా పెడతారో నేను చూపిస్తానండి. టెంకు మామిడికాయలతో ఆవకాయ పెడితే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఈ మామిడికాయల పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే ఈ కప్పుతో 3.5 కప్ అంతా మామిడికాయ ముక్కలు అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కారం అదే కప్పుతో 1/2 కప్ అంతా కారం అయితే నేను యాడ్ చేస్తున్నాను. చూడండి, కారం మొత్తం యాడ్ చేసేసిన తర్వాత మెంతిపిండి 3/4 టీ స్పూన్ అంతా మెంతిపిండి అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అంతా ఆవపిండిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మనకు ఇందులోకి 1/2 కప్ అంతా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్పుతో తీసుకున్నామో అన్నీ అదే కప్పుతో మెజర్మెంట్స్ తీసుకుంటే, నేను చెప్పిన విధంగా మీరు చేసుకుంటే పర్ఫెక్ట్ కొలతలతో మంచి మామిడికాయ పచ్చడి అనేది రెడీ అవుతుందండి. చూడండి, నేను అదే కప్పుతో 1/2 కప్ అంతా సాల్ట్ అయితే తీసుకొని బాగా ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మనము ఊరగాయలు చేసేటప్పుడు ఉప్పు కారం పర్ఫెక్ట్గా వేసుకోవాలంటే అప్పుడే బాగుంటుంది. అవన్నీ కలిపేసి పెట్టుకున్న తర్వాత పాన్లో ఆయిల్ అనేది అదే కప్పుతో 1 కప్ అంతా ఆయిల్ అనేది నేను యాడ్ చేస్తున్నాను. 3.5 కప్పు మామిడికాయ ముక్కలకి అదే కప్పుతో 1 కప్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఆవాలు, ఎండుమిర్చి 3, కరివేపాకు రెబ్బలు, అలాగే తెల్లగడ్డ 1ని ఇలా చిన్న చిన్న వాటిగా చేసుకొని పొట్టు తీసేసి వేసుకొని మనము పోపు పెట్టేసుకోవాలి. చూడండి, ఇంతే ఫ్రెండ్స్. పోపు మొత్తం చల్లారిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మామిడికాయ ముక్కల కారంలో ఇది కలిపేసుకుంటే సరిపోతుంది. మొత్తం ఈ పోపు మొత్తం చల్లారిపోవాలండి. చూడండి, మనం ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పోపు మొత్తం చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసేయడమే. చూడండి ఫ్రెండ్స్, ఇలా మొత్తం యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. నేను చెప్పిన కొలతలతో మీరు మామిడికాయ పచ్చడి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఏ కప్పుతో మెజర్మెంట్స్ తీసుకుంటారో అదే కప్పుతో అన్నీ వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రోజంతా మనం వదిలేయాలండి. నెక్స్ట్ డే నేను మీకు చూపిస్తున్నాను ఎలా వచ్చిందనేసి. చూడండి, ఇలా మూత పెట్టేసి నేను ఇప్పుడు నెక్స్ట్ డే అనమాట బాగా మామిడికాయ ఊరగాయ అనేది బాగా ఊరి ఇలా గ్రేవీ అనేది బాగా రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ముక్కలు కోసేసి పెట్టిన తర్వాత వెంటనే మీరు ఊరగాయలు కలుపుకోకపోతే ఒక 2 రోజులైనా మీరు సాల్ట్ వేసేసి 2 రోజులు మామిడికాయ ముక్కల్ని ఊరేసి చేసినా కూడా చాలా బాగుంటుంది. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, మామిడికాయ ఊరగాయ అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీరు ఇది బయట పెట్టినట్టయితే 1.5 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే 5 మంత్స్ వరకు కూడా మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మోస్ట్లీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ట్రై చేయండి. లేదు మీకు త్వరగా అయిపోతుందంటే కొద్దిగా మొత్తంలో చేసుకున్నట్టయితే 1.5 మంత్ వరకు బయట పెట్టుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. కూరలు కూడా వదిలేసి తింటారు, అంత బాగుంటుంది. మనం బయట తెచ్చుకునే పికల్స్ కంటే ఇలా ఇంట్లోనే మన చేత్తో మనం చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి, అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.